మంగళగిరి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడిని కార్యకర్తలు కలుసుకున్నటువంటి లైవ్ని ఇప్పుడు చూద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కార్యకర్తలు ఈరోజు కలుసుకుని వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు పలకరించి వారితో ఫోటో దిగుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఎప్పుడు జరిగేటువంటి కార్యక్రమమే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా సరే కార్యకర్తలకు మాత్రం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉండడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాం. గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. ఇప్పుడు మంగళగిరిలో కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఎంత షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆ షెడ్యూల్లో సైతం కార్యకర్తలకి సమయం ఇవ్వాలి అనుకుని కార్యకర్తలతో సమయం గడపాలి అని తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు కేంద్ర కార్యాలయంలో అభిమానులతోటి చిట్ చాట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అందరికీ భవిష్యత్తు మీద భరోసా వచ్చిందంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అలాగే కొందరు అధికారులు జగన్ మాట విని పనిచేశారు అని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా దశల వారీగా కౌన్సిలింగ్ ఇస్తున్నాను అని, తప్పుడు పనులు ఇక చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు కూడా చేస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సమాజానికి హానికరమైనవి ఏవైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరిక చేశారు. అయితే కొన్ని అంశాల్లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలు ఆలోచనల్లో తేడాలు వస్తున్నాయని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రౌడీయిజం మత కలహాలని అణిచివేశానని ఆయన చెప్పడం జరిగింది. అలాగే సెకీ అక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గతంలో అడ్డంగా దొరికిపోయారు అని, అమెరికాలో ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అంటూ చెప్పారు. సెకీ ఒప్పందం మీద మరింత స్పష్టత రావాల్సిందని కూడా ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోం అని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. పదవి నుంచి దిగిపోతూ ఛార్జీల పెంపు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అని, కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది అనడం దుర్మార్గం అని చంద్రబాబు దుయ్యబట్టారు. విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి పాపాలన్నీ బయటపడుతున్నాయని, జగన్ పట్టించుకొని రోడ్లను కూడా మేము ఇప్పుడు బాగు చేస్తున్నాం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాంబశివరావు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు, పవన్ మొత్తంగా చూసుకోవచ్చు 2024 చరిత్ర తిరగలాసిన సంవత్సరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. గత 5 ఏళ్ల ప్రజలు పడిన ఇబ్బందులు విముక్తి కలిగిందని, ఇదే సమయంలో మీడియా కూడా ఇబ్బంది పడిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందని పేర్కొన్నారు. అయితే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రజాప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని కూడా పేర్కొన్నారు. జగన్ చివరికి అధికారులను కూడా గత 5 ఏళ్లు బురదగుంతలో తోసేశారని చెప్పేసి కూడా విమర్శించారు. అయితే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉందని, ప్రజలు ఆలోచనలు అవసరాల మేరకు పాలనా విధానాలు మార్చుకుంటున్నాం అని కూడా చెప్పారు. అధికారులు కూడా ప్రజల ఆకాంక్ష మేరకు పనితీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు దశల వారీగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తప్పుడు పనులు చేయొద్దని వారిని పదే హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా చంద్రబాబు గట్టిగానే చెప్పారు. అయితే సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేదే లేదని చెప్పి ఒకసారి హెచ్చరికలు అయితే జారీ చేశారు. గతంలో రౌడీయిజము అదేవిధంగా మత కలహాలు అణిచివేసినట్లే ఇప్పుడు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని అంశాల్లో పార్టీ శ్రేణులు నా అభిప్రాయాల్లో తేడా ఉంటుంది. కొందరు కార్యకర్తలు తన అజెండాను నేను అమలు చేయాలని అనుకుంటున్నానని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే జగన్ మాదిరిగా మేము తప్పులు చేస్తే ఎలా అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు. నా ప్రజలే హైకమాండ్, తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. గత విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూడా శ్రమిస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం సినిమాలకు హైదరాబాద్ హబ్ గా మారింది. టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాల కారణంగానే ఇదంతా సాధ్యమైంది. సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే
సినిమాలన్నీ ఇక ఏపీలోనే నిర్మించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉందని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగాయో అటువంటి తప్పులు ఎక్కడ కూడా జరగకూడదు. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకి అనుకూలంగా పనిచేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాలన వల్ల ప్రజలు విసిగిపోయి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తప్పు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి తప్పితే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పనులు ఎక్కడా కూడా చేయొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక దిశానిర్దేశం చేశారని చెప్పుకోవాలి. 2025లో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రజలకి కూటమి ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని ఎక్కడ కూడా చెడిపోయే విధంగా ఏ ఒక్క నాయకుడు కూడా ప్రవర్తించకూడదు. నాయకులందరూ కూడా అందరూ ఒక సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే నాకు ఎవరు కూడా ఇక్కడ బాస్ లేరు, నాకు ప్రజలే బాస్, నాకు ప్రజలకే నేను సమాధానం చెప్పాలి, ప్రజలకి ఖచ్చితంగా మంచి చేయాలంటే అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో అధికారులని జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత తొత్తుల్లో వాడుకున్నారు. కొంతమంది అధికారులు అదే తరహాలో పనిచేస్తారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ప్రజలకి అధికారులు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి. ప్రజల పట్ల ఎక్కడైనా అధికారులు తప్పు చేసినా కూడా క్షమించమని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ రోజు జనవరి 1 రోజు ఈ రోజు 2025లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ప్రజలు 164 సీట్లు ఇచ్చినందుకు ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎమ్మెల్యేలు ఏ విధంగా పనితీరు ఉండాలి, ప్రజల్లో ఎప్పుడు నిత్యం ఉండాలని చెప్పేసి కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు మాత్రం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. పవన్ రైట్. సాంబశివరావు, అయితే ఇందాక మీరు చెప్పారు సినిమాలకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు వ్యాఖ్యానం చేశారు అంటే టాలీవుడ్కి హైదరాబాదే హబ్గా ఉంది, అట్ ద సేమ్ టైం అమరావతిలో కూడా సినిమాలకు సంబంధించి మంచి మార్కెట్ ఉంటుంది అని కూడా అన్నారు. అంటే గతంలో అమరావతిలో మొత్తం నవనగరాలు నిర్మించాలి అని చెప్పి అందులో కల్చరల్ సిటీ నిర్మించాలి, దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి స్టూడియోలు కూడా రావాలి అంటూ గతంలో ఆయనే వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు టాలీవుడ్ హబ్గా మారింది హైదరాబాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి అని చంద్రబాబు వ్యాఖ్య చేయడం అంటే అక్కడ హైదరాబాద్లోనే ఇండస్ట్రీ మొత్తం ఉండాలి, షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు అన్నట్టుగా భావించవచ్చా? అంటే మొత్తం చంద్రబాబు మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం ఒక వాస్తవం అయితే క్లారిటీగా కనపడింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్ హబ్ గా మన సినిమా ఇండస్ట్రీని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అప్పుడు ఈ రోజు షూటింగులు చేసుకుంటున్నారంటే ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ సినిమా వారికి అన్ని కూడా సాధ్యమయ్యాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రం హబ్ గా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ సినిమాకి ఎక్కువ కూడా ఓవర్సీస్ లో మంచి రేట్ ఉంది. ఇండియా వైజ్ గా కూడా తెలుగు సినిమాలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన హీరోలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అమరావతిలో కూడా మంచి షూటింగులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ మార్కెట్ ఉంటుంది. కాకపోతే రాజధాని నిర్మాణం అనేది పూర్తిగా నిర్మాణం పూర్తి అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇక్కడ కూడా అనుకూలంగా వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ పూర్తిగా రాజధాని పూర్తయిన తర్వాత సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు చేస్తాం. అప్పటి వరకు హైదరాబాదే హబ్ గా ఉంటుందని చెప్పేసి కూడా ఆ మాటల్లో చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. పవన్, ఓకే, అంటే చాలామంది మీద ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో స్టూడియోలు కట్టుకోవడానికి కానీ అంతకుముందే మద్రాసు నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిన సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ బేరేజ్ వేసుకున్నప్పుడు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సినిమా పరంగా తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతలా ముందుకు వెళుతోందో అమరావతి నుంచి కావచ్చు లేదంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు వచ్చేటువంటి వాళ్ళు, అంటే సినిమా అవకాశాల కోసం వచ్చేటువంటి వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగానే వస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో అటువంటి సదుపాయాలు లేవంటే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో తప్ప ఇంకెక్కడ స్టూడియోలు లేవు. సో ఇండస్ట్రీ నుంచి అక్కడ కూడా కాస్త ఉంటే బాగుంటుంది కదా, మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉండాలని ఆయన అనుకుంటున్నారా అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాని మీద ఎలా చెప్పాలి? మొత్తంగా చెప్పారు చంద్రబాబు మాటల్లో ఆయన ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్లకు కానీ స్టూడియోలకు కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ తరలించడం, అక్కడ అన్ని అవకాశాలు ఉండటం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టూడియోలకి అక్కడ షూటింగ్లకు కూడా పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ నూతనంగా సినిమా ఇండస్ట్రీకి ఇక్కడ
పూర్తి స్థాయిలో స్టూడియోలు అవన్నీ నిర్మాణం చేయాలంటే ముందుగా రాజధాని నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. రాజధాని నిర్మాణం అనేది పూర్తిగా నిర్మాణం అయిపోయి ఇక్కడ విజయవాడ గుంటూరు నగర కేంద్రాలుగా పూర్తిగా కూడా డెవలప్ విజయవాడ గుంటూరు ఈ రెండు ప్రాంతాలు ఇప్పుడు రాజధాని ఉన్నటువంటి ప్రాంతాలు ఈ రెండు ప్రాంతాలను కూడా డెవలప్ చేసినట్లయితే రేపు సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఇండస్ట్రీని డెవలప్ ఇండస్ట్రీ అనేది ఏపీకి రావాలంటే ప్రస్తుతం రాజధాని నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. రాజధాని నిర్మాణం జరిగితే ఆ తర్వాత ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వస్తుంది. అప్పటి వరకు మాత్రం ఒక హైదరాబాదే ఆ సినిమా ఇండస్ట్రీకి హబ్బుగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి హబ్బుగా టీడీపీ ప్రభుత్వమే కారణం. ప్రస్తుతం ఏపీలో కూడా మంచి షూటింగ్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దాని నిర్మాణం అనేది పూర్తిగా రాజధాని నిర్మాణం అనేది పూర్తిగా జరగాలి. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి అనేది ముందుకు తీసుకెళ్లాలి. ఇండస్ట్రియల్ పరంగా కానీ రేపొద్దున ఇక్కడ యువతకి ఉద్యోగాల పరంగా కానీ పూర్తి స్థాయిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగానే ఈ సినిమా హబ్ అనేది అద్భుతంగా నడుస్తుంది. దాన్ని కూడా భవిష్యత్తులో ఏపీకి తీసుకొస్తామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది.